క్యారెక్టర్ అసాసినేషన్ అన్నటువంటిది చాలా సులభం ఈ రోజుల్లో. ఒక మనిషి మంచోడు అని చెప్పడానికి 100 మంది కాదు 1,00,000 మంది చెప్పినా పట్టించుకో. మీరందరూ చెబుతున్నట్టు ఆడు ఎదవై ఉంటాడు, మీరు కవర్ చేస్తున్నారని చెప్తాం. అదే ఒకని ఎదవని చెప్పడం అంటే మాత్రం చాలా సులభం, 1,00,000 మంది ఈజీగా నమ్మేస్తారు. మహిళల విషయంలో మరీ దారుణం. ఇంకోటి రాజకీయ కోణాల్లో ఇరికిచ్చడం అన్నట్టు. ఆవిడ శాంతి అనేటువంటి ఉద్యోగిని, ఆయన చేసిన తప్పేంటి? పెళ్లి చేసుకుంది, భర్తతో విభేదాలు వచ్చినాయి, విడాకులు తీసుకుంది, వేరే పెళ్లి చేసుకుంది, కాపురం చేస్తుంది. ఆ భర్త తన బిడ్డల్ని చూసుకోలే, తన బిడ్డలు కూడా నాకు అక్కర్లేదని వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాడు. అలాగే పేపర్లలో చూశాడు, భారీగా అమ్మాయి సంపాదించుకుంటోంది, కోట్లు అన్నటువంటి. కాబట్టి నాకు కోట్లలో వాటా కావాలని అడిగాడట. అది నిజమని నేను నమ్మను, అందులో అంత సీన్ ఉంటుంది. కానీ వీళ్ళిద్దరి మధ్యన ఏదో స్పార్థం ఉంది, వ్యక్తిగత ద్వేషం ఉంది, వ్యక్తిగత దోషం ఉంది. ఆ వ్యక్తిగతం కాస్త రాజకీయ కోణం అయిపోయింది. విజయసాయిరెడ్డి అమ్మాయి నట్టు పెట్టుకున్నాడు, ఈ వయసులో రసికుడు, ఇవన్నీ అంతా బాగానే ఉంది. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే, ఇందులో ఎవరు చూశారు? నువ్వు చూసావా, నేను చూసానా, మనం ఎవరన్నా చూసామా? విజయసాయిరెడ్డి చెడ్డోడు, మిగతాది 100 ఆరోపణలు చేయండి, కోట్లు తిన్నాడన్నో ఇంకోటన్నో. వేమిరెడ్డి కంటే ఎక్కువ ఎందుకు ఖర్చు పెట్టలేబడి, మరి 1,00,000 కోట్లు సంపాదించుకుని ఉంటే అక్కడ ఏమన్నా కుదరలేదా? రెండవది, ఆ కారణంగానే కదా వైసీపీ కూడా అక్కడ ఓడింది. సరే, రాజకీయ కోణం అది అనుకుందాం. వ్యక్తిగత జీవితంలో విజయసాయిరెడ్డి ఈ అమ్మాయితో ఆ అమ్మాయితో రిలేషన్ అన్నటువంటి. ఇక అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్ని అయితే పెడుతున్నటువంటి ఒక్కొక్క పోస్ట్ చూస్తుంటే మనిషి అనేవాడికి ఎవరికైనా సరే అంటే చివరికి ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి పరిస్థితి సృష్టిస్తారు. క్యారెక్టర్ అసాసినేషన్. ఒక గిరిజన బిడ్డ ఆ స్థాయి దాకా వెళ్ళింది, దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అంటే ఆషామాషి కాదు. ఎంత కష్టపడితే ఆ ప్లేస్కి వెళ్ళగలుగుతుంది. అమ్మాయి క్యారెక్టర్ని ఇంత దారుణాతి దారుణంగా, ఇంత అసహ్యకరంగా మనకు తెలిస్తే మా ఇంటి పక్కనేరా బాబు ఇట్లా జరిగిందని ఏమన్నా అన్నా ఒక అర్థం పర్థం ఉంటుంది. ఎవరో ఏదో మాట్లాడితే దాని చుట్టూ క్యారెక్టర్ అసాసినేషన్. ఇంతకుముందు కూడా నేను చెప్పా, విజయసాయిరెడ్డికి పోయేదేముంది, మగాడు అయితే గీత కుటుంబంలో ఫీల్ అవుతారు. బట్ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, అమ్మాయి పరిస్థితి ఏంటి, ఏమాత్రం ఆలోచించలేనటువంటి మనం మానవ సమాజంలో ఉన్నాం. అదే మన అదృష్టం దురదృష్టం.